మహాకృపను బట్టి మనక ప్రభు దినము మనందరము కూడి ప్రభువును కనపరచడానికి ప్రభుత్వ ఈ కృప. గత వారము పౌలు గారి జీవితంలో ప్రభు చేసిన కార్యము, దేవుడే ప్రభువే తిరగని తెలియని వ్యక్తి, క్రీస్తు ప్రభు అంటే గట్టని వ్యక్తి, ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, సంధించాడు. ఆ తదుపరి తన జీవితం ఎలా మార్చబడిందో ధ్యానిస్తూ ఉన్నాం. గత వారం జ్ఞాపకం చేశాను, పౌలు గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి ఎవ్వరు ఇవ్వలేకపోయారు కదా, ఏ శిష్యులు కూడా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారు. విశ్వాసి లేదా శిష్యుడు లేదా సేవకుడు, వీరి యొక్క గురి గమ్యం ఏంటంటే ప్రభువును పోలి నడుచుకునుట. ప్రభువును పోలి నడుచుకునుట. 3 మాటలు గుర్తు చేశాను: విశ్వాసి, శిష్యుడు, సేవకుడు. విశ్వాసి శిష్యుడు వేరా? చెప్పండి. విశ్వాసి మొదటి మెట్టు, శిష్యుడు విశ్వాసంలో ఎదిగిన తరువాత ఆయన వెంబడించే జీవితము, మూడవదిగా పరిచర్య. ఈ 3వ మెట్టుకు ప్రతి ఒక్కరూ రావాలి. ఈనాడు సంఘాలలో కానీ మనలో ఉన్నటువంటి గొప్ప దురభిప్రాయం ఏంటంటే, నేను విశ్వాసిగా ఉంటాను లేదా శిష్యునిగా ఉంటాను అంతే. కానీ ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ప్రతి ఒక్కరూ ఆయనను ప్రకటించాలి, బోధించాలి, ఆయన ప్రేమను చాటాలి, ఆయనకు సాక్షులుగా బ్రతకాలి. అటువంటి జీవితం లేకపోతే అది పరిపూర్ణ క్రైస్తవ్యము కాదు, పరిపూర్ణమైన విశ్వాసము కాదు, శిష్యత్వపు నిజమైన షరతులు లేవు అక్కడ. పౌలు గారు క్రీస్తు ప్రభువును పోలి ఎలా నడుచుకున్నాడో ఈరోజు ధ్యానం చేద్దాం. ఆయన చెప్పిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. అంటే మనం అనుకుంటాం ఈ రోజున ఒకసారి బాప్తిజం పొందితే చాలు, లేదు బల తీసుకుంటే చాలు, క్రమంగా ఆరాధన పెడితే చాలు. ఇవన్నీ ఆత్మీయ జీవితంలో మెట్లే. కానీ అంతకు మించి నా నుండి ప్రభువు ఏమి కోరుతున్నాడు అంటే, మనము ప్రభువును పోలి నడుచుకోవాలి. ఎవరైనా ఉన్నారా ఆ రీతిగా? పౌలు గారికి చెప్తున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఏ విషయాల్లో ప్రభువును పోలి నడుచుకున్నాడు? గత వారం ఎక్కడ ముగించామో చెప్పండి. ఎక్కడ ముగించాం? పోయిన ఆదివారం వాక్యం. అన్నయ్య వచ్చాడు, చేతులుంచాడు, ప్రార్థన చేశాడు, కళ్ళ నుండి పొరలు రాలిపడ్డాయి, లేచి బాప్తిసం తీసుకున్నాడు. దీన్ని కొనసాగింపు ఈ రోజున. తేడదేతో అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయానికి వెళదాం. అపోస్తల కార్యములు 9. దమస్కు మార్గమున ప్రభువారు సౌలును సంధించాడు. తను వెళ్ళే పని దమస్కు మార్గములో ఉన్న శిష్యులను, ఈ మార్గమందున పురుషులైనా స్త్రీలైనా కరుగుని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుట అతని పని. ఒక మాట చెప్పాలంటే సంఘాన్ని హింసించే పని. సంఘం అంటే ఏంటి? మనం జ్ఞాపకం చేస్తాను మీకు. ప్రభువారు పౌలు గారిని సంధించినప్పుడు, సౌలును సంధించినప్పుడు అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది. నిలబడిపోయాడు. ఒక స్వరాన్ని విన్నాడు. ఏంటి ఆ స్వరము? సౌలా సౌలా
నీవేళ నన్ను హింసిస్తున్నావు? నీవేళ నన్ను హింసిస్తున్నావు? ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. క్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఎప్పుడైనా సౌలు ప్రభువును కలుసుకున్నాడా? వ్రాయబడి లేదు. లేదు. ఆయనను ఎగతాళి చేసిన వారిలో కానీ, ఆయనను దూషించిన వారిలో కానీ, ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారిలో కానీ, కొడాలతో కొట్టిన వారిలో కానీ, సిలువ వేసిన వారిలో కానీ ఈయన ఉన్నాడా? లేడు. మరి ప్రభు అడిగిన మాట ఏంటి? సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావు? క్రీస్తు ప్రభువుని ముఖాముఖిగా చూడలేదు, దర్శనం తప్పితే, ప్రభువు సన్నిధిలో తప్పితే. అందుకే అనేక మంది సౌలు గారి అపొస్తలత్వానికి అడ్డం తిరిగారు. నువ్వు ప్రభువును చూడలేదు, నువ్వు అపొస్తలుడు కాదని తిరిగారు. దానికి సౌలు గారు ఇచ్చే సమాధానం, మీరు కాదు, నన్ను ప్రభువు ఎన్నుకున్నాడు, నేను చూశాను, నాతో మాట్లాడాడు. సరే, మన వాక్యానికి వస్తే ప్రభువారు అబద్ధం ఆడాడా? లేదు కదా. ఆయన అబద్ధం ఆడినాడు కానే కాదు. మరి సౌలును గూర్చి మాట్లాడుతూ ప్రభువారు ఈ మాట ఎందుకన్నారు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. అతడు ఎదిగిన తర్వాత అర్థమైపోయింది సౌలు గారికి, ప్రభువు గుర్తిరిగిన తర్వాత, సంఘము ప్రభువారి శరీరము. సంఘం ఏంటి? క్రీస్తు ప్రభువారి శరీరము. శిరస్సు క్రీస్తు అయినాడు సంఘానికి. కాబట్టి సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్లు? ప్రభువును. సంఘాన్ని దూషిస్తే ఎవరిని దూషించినట్లు? సంఘానికి దూరమైతే ఎవరికి దూరమైనట్లు? చెప్పండి ఇప్పుడు. ఎవరికి? ప్రభువుకి. సంఘములో లేకపోతే ఎవరిలో లేనట్లు? ప్రభువులో లేనట్టు. అంతే. అందుకే ప్రభు అన్నాడు, సంఘాన్ని అపరిమితంగా హింసించే సౌలును పట్టుకొని, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసిస్తున్నావు? ప్రభు, నీవెవడవు? నీ హింస చేస్తున్నావు, లేచి పట్టణానికి వెళ్ళని చెప్పాడు, వెళ్ళాడు. మరొక మాట, ప్రభు దర్శనం తరువాత ఒకప్పుడు ప్రార్థన అంటే అసహ్యము, ప్రార్థించేవారంటే ద్వేషము. అలాంటి వ్యక్తి మొట్టమొదట తనలో మార్పు ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తును పోలి నడుచుకున్న జీవితంలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే పౌలు గారి ప్రార్థన జీవితము. ఎవరు పౌలు గారికి మాదిరి? ప్రభువే. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా, దేవునితో సమానుడై ఉండి కూడా, శరీరధారిగా ఉన్న దినములలో ఎలా ప్రార్థన చేస్తే, ఎబ్రీ పత్రిక ఒక్కసారి, ఎబ్రీ పత్రిక రెఫరెన్స్ చెప్పాలి, 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో ఎలా ప్రార్థన చేశాడమ్మా? ఎవరు? మోకరిస్తే కనీసం మోకాళ్ళు వంగన కూడా మనకు మోకాళ్ళు వంగడానికి కుదరదు. కళ్ళ వెంట ఒక కన్నీటి బొట్టు రాదు, పశ్చాత్తాపము దుఃఖము రాదు. నిజమైన ప్రార్థనా జీవితంలో హృదయంలోంచి పెళ్ళుబుకి ఆ వేదన నీ యొక్క స్థితిని బట్టి, నీ అక్కర బట్టి కన్నీటితో ప్రార్థించిన వాళ్ళు మనకున్నాయా? ప్రశ్నకు ఒకసారి ప్రభువారి జీవితం చూద్దాం. ఎలా ప్రార్థన చేస్తారు ప్రభువారు? శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తనను మరణము చేర్చగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. ఎలాంటి ప్రార్థనా జీవితం అది? కన్నీళ్ళు, రోదన, దుఃఖము. హన్న ఎలా పొందుకున్న ప్రార్థన జవాబు ఈ కన్నీటి ప్రార్థనే కదా. హిజ్కియా ఎలా పొందుకున్నాడు జవాబు? ఆ కన్నీరే కదా. నీవు కన్నీళ్ళు విడిచాను, నేను చూశాను.
ఏదంటే ప్రార్థనా జీవితం మన జీవితాల్లో క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తే దినమంతా పరిచర్య, రాత్రికాలపు సమయంలో ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ఒక్కడే రాత్రంతా ప్రార్థన కదా. గమనించు, ప్రభువారంతగా ప్రార్థిస్తే మరి మన ప్రార్థనా జీవితం ఏంటి? పౌలు ఆరంభంలోనే 3 దినాలు ఉపవాసం ఉండి ఆహారము పుచ్చుకొనక ప్రార్థన చేశారు. 9వ అధ్యాయం అపొస్తలుల గ్రంథం 9వ అధ్యాయం చూడదే 9వ అధ్యాయం 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక అతను చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక పడుకొని ఉన్నాడా, కూర్చోన్నాడా? 3 దినములు అన్నపానములేమియు, అంటే ఆహారం లేదు, నీరు. మరి వరకు పడుకున్నాడా, కూర్చున్నాడా? కానీ కాదు. తర్వాత చూడదాత ఏమంటాడో అదే అధ్యాయానికి వచ్చినట్లయితే 11వ వచనం. అతడు, ప్రభువా ఇదిగో నేను అందుకు ప్రభువు నీవు లేచి తెల్లని దినమైన వీధికి వెళ్ళి యోధా అనువాని అంట తార్సు అడిన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఆ రోజు ఆరంభమైన ప్రార్థన పరిచర్య చివరి వరకు ఆగలేదు పౌలు గారి జీవితంలో. మీరు పత్రికలు చదవండి, సంఘాల కోసం ప్రార్థన, రోగుల కోసం ప్రార్థన, పరిచర్య కోసమే ప్రార్థన కదా. ప్రతి పత్రికలో మీరు మా కోసం ప్రార్థన చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఆ రోజు ఆరంభమైన ప్రార్థన పరిచర్య తన చివరి శ్వాస వరకు ముగియలేదు. ఉపవాసం ఉండి ఆకలి దప్పులతో, కన్నీళ్లతో, ఆత్మల భారముతో ప్రార్థించే పౌలు గారి ప్రార్థనా జీవితము క్రీస్తు ప్రభు వారి మాదిరి. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం లేదా ప్రార్థించిన ప్రకారము మీరు ప్రార్థన చేయండి. ఇది మన జీవితాల్లో మన ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి చూద్దాం. చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాం ప్రార్థనా జీవితం? ప్రభు ఎక్కడ ప్రార్థన చేశాడు చెప్పండి? ప్రభువారి ప్రార్థన అరణ్యములో, ఏకాంతముగా, కొండ మీద, అలాంటి చోట్ల మనం ప్రార్థన చేయాలంటే కొన్ని సౌకర్యాలు కావాలి మనకి. ఏమేం కావాలి చెప్పండి? మోకరించే పదే మోకాళ్ళ కింద ఒక దుప్పటో దిండు నల్లబడతాయి కదా మోకాళ్ళు. చోట పోస్తే ఎట్లా? ఫ్యాను అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ ఫోన్ పక్కనే ఉండాలి. ఎందుకు? మనం ఫోన్ చేస్తారు గబుక్కలు. మనం డాక్టర్లము, మనం యాక్టర్లేం కదా. ఒక ఫోన్ ఎత్తకపోతే ఎనమ చచ్చిపోతారు. ప్రార్థనలో మోగిద్ది ఫోన్. ఆదివారం పూట, బుధవారము, శుక్రవారము ఉద్యోగ పూట సభల్లోనూ సైన్స్లో పెట్టడం కూడా తెలియదు. ఆ ఫోన్ ఎత్తకపోతే చచ్చిపోతారు ఎవరో. నువ్వు డాక్టరు కదా, పోయి బతికియాలి. ఇంట్లో పడేస్తున్నా నష్టం ఏమి లేదు, సైన్స్లో పడే నష్టం ఏమి లేదు. ఇవన్నీ మనకు ఆటంకాలు ప్రార్థనకి. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు మోకరించినప్పుడు, ఒక స్థిర తీర్మానం చేసుకొని ప్రభువా నీతో సహవాసం చేస్తున్నానని సమీపించినప్పుడు ఇక ప్రభువుకు నీకు మధ్య మరి ఏది అడ్డు రాకూడదు, ఏది ఆటంకము చేయకూడదు. ఆటంకము చేసిందా అది నీ దేవుడు. ఏది అర్థమైందా? అది నీ విగ్రహము. ఏది విగ్రహం? ప్రభువుకు నీ మధ్య ఏది అడ్డుగా వచ్చినా ఏమవుతున్నది? విగ్రహం. కనీసం ప్రార్థన చేసే సమయాన్ని ప్రక్కన పడేయచ్చు కదా. రాత్రంతా ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, విజ్ఞాపన పరిచర్య. ఏది మన ప్రార్థనా జీవితం? ఓ సమస్య ఉంది, ఒక కష్టం ఉంది, ఒక శోధన ఉంది. ప్రభువు తప్ప ఇదెవరూ చేయలేరు.
నీకు అర్థమైపోయింది. ఈ లోకంలో ఎవరి వల్ల కాదది నీకు తెలిసిపోయింది. అప్పుడు ప్రభు కాడికి వెళ్ళాలి. ఎలా వెళతావు చెప్పండి. నేను అడుగుతాను, 5 నిమిషాలు డాక్టర్ రూమ్లోకి పోయే ముందే సిస్టర్ చెప్తాను, అయ్యా ఫోను వెయ్యాలంట. ఎందుకమ్మా? 5 నిమిషాలు డాక్టర్ గారు ఉండేది. ఆ రిపోర్ట్లు చూస్తాడు, మందులు రాస్తాడు. అలా వెళ్ళే లోపే బయట అడుగుతారు, ఫోన్ ఆపేసిపో. ఎందుకంట? మరి నీ సృష్టికర్త, నేను స్వస్థపరిచే ప్రభు మన జీవితాల కార్యం చేసే హృదయకేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఇదే కదా సిద్ధపడటం అంటే. ఏది మన ప్రార్థనా జీవితం? ఎలా ఉంది ప్రార్థనా జీవితము? ఎంతసేపు ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నావు? శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎంత విశ్వాసం అంటే పౌలు గారికి 14 దినాలు ఆహారం పుచ్చుకోలేదు. ఎక్కడున్నాడు తెలుసా? సముద్రపు మధ్యలో ఓడలో, తుఫానికి ఓడ భద్రైపోయే స్థితి. ఓడలో సరుకులన్నీ పారవేశారు. ప్రాణ భయమో. రాత్రి ప్రభు కనపడి, పౌలా భయపడొద్దు, నేను తోడుగా ఉన్నాను, నీతో పాటు ఓడను అందరికి ఇచ్చారంటే ఉదయం లేచి నా దగ్గరికి వెళ్ళి మనం చనిపోము అని రొట్టె తీసుకొని స్తుతించి పంచి ఇచ్చి తిన్నాడు. ప్రార్థన చేసి శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టంలో, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభువు తప్ప మనకి ఆధారం లేదని తెలిసిన తర్వాత ఎలా వెళ్తావు ప్రభు కాడికి? 2 నిమిషాలు చేతులు కట్టుకొని నిలబడి, ప్రభా సహాయం చేయ, నేను హాస్పిటల్కి పోతున్నాను లేదా ఊరికి వెళ్తున్నాను, ప్రభా ఈ పనిలో తోడుగా ఉండు. సరిపోద్దా ప్రార్థన? అందుకే ప్రభు చెప్పాడు, మీరు విసుగక ప్రార్థన చేయని ఒక పాఠం చెప్పుకొచ్చాడు. కథ ఎవరి గురించి? ఒక విధవరాలు. న్యాయం కావాలి. న్యాయపతి దేవునికి భయపడ్డావు, మనుషులకి ఎవరికి భయపడ్డావు. కానీ ఏమో భయపడ్డాడు. ఎందుకు? విసుగక ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆయన కళ్ళ ముందు బయటకు వచ్చాక ముందు ఉంటుంది, ఎక్కడికి పోతే అక్కడ. ఆయన అంటాడు, మనిషికి భయపడడం, దేవుడు భయపడవు, కానీ ఇస్తే నన్ను విసిగిస్తాను కాబట్టి న్యాయం తీరుస్తాను. ప్రభు అంటాడు, అన్యాయము కలిగిన ఆ న్యాయాధిపతి అలా చేస్తే తన దాసులు దివారాత్రములు మొరపెడుచుండగా దేవుడు వినడా కదా? ఎలాంటి ప్రార్థన? దివారాత్రములు ప్రార్థన. నిజంగా నీకు నీ కష్టం పోవాలని, నీ శ్రమ పోవాలని, దేవుని సహాయం కావాలని, దేవుని నడిపింపు కావాలని ఆలోచనలో ఉంటే అప్పుడు వస్తే నిజమైన ప్రార్థన మన జీవితంలో. దీన్ని దేవుని అనుకున్నామంటే మన ప్రార్థన జీవితం అలాగే ఉంటుంది. జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారి ప్రార్థనా జీవితము. 3 దినములు అన్నపానములు పుచ్చుకొనక ప్రార్థన చేసి సిద్ధపడ్డాడు, స్థిరపడ్డాడు దేవుని పరిచర్యకై. ఇది పౌలు గారి ప్రార్థనా జీవితం. ప్రభువును పోలిన ప్రార్థనా జీవితం ఇది. రెండవదిగా, వెంటనే విశ్వసించిన వెంటనే, దేవుని మాటకు లోబడిన వెంటనే బాప్తిస్మము. ఎప్పుడు? నెల తర్వాత, సంవత్సరం తర్వాత, 3 నెలల తర్వాత కాదు. చూద్దాం 9వ అధ్యాయము, అపొస్తలుల గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము. అననీయ వెళ్ళి 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. ఎంత చక్కని మాట, అనే మాట్లాడే మాట ఇది. సేవకుని మనస్సు అనే మాట్లాడే మాట. గర్వపడలేదు, భయపడలేదు, ఆయన విశ్వాసం ప్రకటిస్తున్నాడు. సౌలా, సహోదరుడా, నీ వచ్చే మార్గములో నీ గమన ప్రభు నీవు దృష్టి పొందినట్లుగా నన్ను పంపి ఉన్నాడు. ఎవరు పంపారు? అననీయను ప్రభు.
ఇది అనేక మంది విశ్వాసులకు, సేవకులకు మాదిరికరమైన క్రైస్తవ జీవితము, ప్రభు హెచ్చింపబడే జీవితం. నేను వచ్చాను, చేపెట్టి ప్రార్థన చేస్తాను, పనులు రాలిపోతాయి చూస్తావు కాదు. ప్రభు పంపాడు నన్ను, నువ్వు చూపు పొందాలి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అలాగే అదే రీతిగా జరిగింది. చూడండి అక్కడ రాయబడ్డ మాట, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగాను. లేచి ఎప్పుడు అదే దినము, తను దృష్టి పొందిన దినము, తన కన్నులు తెరవబడిన దినం కదా, కన్నులు తెరవబడిన దినం. నేను అనుకుంటాను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, బాప్తిస్మానికి ఎవరైనా వెనుకంజ వేస్తున్నారు అంటే వారు సంపూర్ణముగా వాక్యాన్ని విశ్వసించలేదు, వింటం లేదు. అంతే కదా, పరిపూర్ణ విశ్వాసం నీలో నాలో లేదు. క్రీస్తు ప్రభుని ఇంకా రక్షకునికి అంగీకరించలేదు. వాక్యం అయితే వినబడుతుంది కానీ ఆ వాక్యము హృదయంలో ఫలించట్లేదు. కాబట్టే దేవుని స్వరానికి అవిధేయమవుతూ ఉన్నాము. దేవుని స్వరానికి 30 ఏళ్ల వయస్సు రాగానే క్రీస్తు ప్రభువు కూడా వెంటనే బాప్తిస్మం ముందుగా తీసుకున్నారు. ముందు ఏమో పని ఏందమ్మా, పరిచర్య తర్వాత, మనుల పనుల తర్వాత, సేవకు సహకరించిన తర్వాత, ముందు నీవు నేను చేయవలసిన మొట్టమొదటి పని ప్రార్థించి బాప్తిస్మానికి సిద్ధపడాలి. ఏ జనవరి 1 దాకనో, ఏ క్రిస్మస్ దాకనో, ఏ గుడ్ ఫ్రైడే దాకనో ఆగాలి అంటే కుదరదు. బహుశా ఒకవేళ పౌలు గారు మనలాంటి వాడైతే అనే గారు మంచిదండి, మీరు ప్రార్థన చేశారు, నా నేత్రాలు తెరవబడ్డాయి, పస్కా పండుగ రాబోతుంది, గుర్తుగా ఉండేటట్లుగా ఆ రోజున బాప్తిస్మం తీసుకుంటాను అనేవాడు. ఎలాంటి వాడైతే? మనలాంటి వాడైతే. ఒకవేళ పౌలు గారు కూడా మనలాంటి వాడైతే, అనే గారు మంచిది, ప్రార్థన చేసిన వందనాలయ్యా, మీరు వెళ్ళండి, నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవి ముగించుకున్న తర్వాత నిదానంగా నెమ్మదిగా ఏం తీసుకుంటాను? బాప్తిస్మం తీసుకుంటాను. ఇది కాదు నా నుండి ప్రభుకున్న జీవితము. నువ్వు విశ్వాసిగా ఆరంభించే మొట్టమొదటి అడుగు బాప్తిస్మముతో ఆరంభము కావాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభు చెప్పే మాట చూద్దాం. ఎంత తేటగా చెప్పాడు ప్రభు అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మీరు సర్వలోకములకు వెళ్ళి సంస్కృతికి స్వార్థ ప్రకటించుడి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములను వారికి బాప్తిసం ఇచ్చొచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులు బోధించుతునో వాటన్నిటినీ గైకొను వారికి బోధించుడి. ఎప్పుడు? బాప్తిసం తర్వాత బోధ వినాలి, జీవితాలు సరిచేయబడాలి. అంతే కదా. మనం ఏం చేస్తామంటే, ప్రభువా ఇదిగో నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నా జీవితం సరిగా లేదు, నేనుగా మార్చుకొని నన్ను సిద్ధం చేసుకొని తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను. ఇది కాదు. బాప్తిస్మం ద్వారా పాపములు కడగబడతాయి. నీకు నేనుగా, నాకు నువ్వుగా పాపక్షమాపణ పొందలేము. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించి మనం చేర్చుకున్న పిదప బాప్తిస్మం ద్వారా మన జీవితాలు మార్చబడతాయి. మర్చిపోవద్దు. ఇది క్రమము. మరి బాప్తిస్మం తర్వాత వెంటనే చేసే పని ఏంటి? శోధన. ఏమొస్తామా? శోధన. ఒక్కసారి లూకాసు వార్తకి వెళితే, లూకాసు వార్తికుడు ప్రభువారి శోధన గురించి ప్రత్యేకమైన మాట వాడాడు. అక్కడ ఏ స్వార్థకుడు వాడలేదు ఆ మాట.
చూడండి లూకా సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు ప్రత్యుత్తరమిచ్చారు. అపవాది ప్రతి శోధనను ముగించి ఎంతకాలం అంట మళ్ళీ వచ్చాడా? ఈ మాట మళ్ళీ శోధిస్తూనే ఉన్నాడు. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలము ఆయనను బాప్తిస్మం పొందగానే ఎక్కడ వెళ్ళాడు ప్రభువారు? ఏకాంతముగా అరణ్యానికి వెళ్ళి 40 దినములు. ఎన్నోనమ్మా? 40 దినములు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. అపవాది చేత శోధింపబడుతున్నాడు. చూడండి 4వ వచనం 4వ అధ్యాయం 1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను అనగా బాప్తిస్మం తర్వాత తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలు 40 దినములు. మరి పౌలు గారి జీవితంలో ప్రభువులు నడుచుకోవాలిగా 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఒక్క నిమిషం చెప్తానమ్మా, ఒక్క నిమిషం ఉండండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము. దాని ముందుగా కొంచెం ఎన్నో వచనం చదివారు? అరేబియా, అదే 17వ వచనం. నాకంటే ముందుగా, దానికి ముందుగా ఉన్నారు 15. అయినను తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. ఈ మాట అర్థం ఏంటి? పౌలు గారు ప్రభు పిలిచిన తర్వాత ఆయనకి అర్థమైంది, నన్ను ఇప్పుడు కాదు దేవుడు ఎన్నుకుంది, ఈ దమస్కు మార్గంలో కాదు, తల్లి గర్భంలో ఉండగా ఎన్నుకున్నాడు నన్ను ఆయన. కాకపోతే నేను దూరంగా జీవించి అవిశ్వాసంగా బ్రతికాను, శిలకు శత్రువుగా బ్రతికాను. కానీ వాస్తవానికి పిలిపి ఎప్పుడంట? తల్లి గర్భంలో ఉన్నప్పుడు. తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రణింపవలనని ఆయన నా యందు బయలుపరచు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో అనగా రక్త మాంసములతో, అంటే ఏ వ్యక్తిని నా గురువుగానో నేను ఎన్నుకోలేదు. మరి ఏం చేశాడంట? చూడండి, నాకంటే ముందుగా అపొస్తలులైన వారి ఎందుకు నేను యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు తిరిగి వచ్చాను. అటుపైని అపస్సు కలుసుకున్నాడు. ప్రభువారు అరణ్య శోధన, ఇతడు అరేబియా. ఏకాంత జీవితము, తన పిలుపు కోసం నిశ్చయత, ప్రభువారి సహాయాన్ని కోరుకుంటూ. జ్ఞాపం చేసుకో, ప్రభు పిలుపుకు లోబడాలి, వాక్కును అంగీకరించాలి, ప్రార్థన చేయాలి. బాప్తిస్మము, ఆ తదుపరి ఏకాంతపు సిద్ధపాటు జీవితం ప్రతి ఒక్కరికి కావాలి కదా. రక్షణ పొందగానే వాక్యానుసారంగా ఒక జవాబు చెప్తున్నాను. నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు,
దేవుని కృపది కనుకనబడ్డావు. వెంటనే నువ్వు చేయవలసిన పని ప్రభుని అడగాలి. ప్రభువా నన్నేం చేయమంటావు? ఎవరిని అడగాలి? ప్రభుని అడగాలి. మనుషులు కాదు. ఈరోజు మనం అడగాలంటే అయ్యగారు అమ్మగారు చెప్పాలి మనకి, నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి. దేవుడు నాకు బయలుపరిచాడు. వాళ్ళకి భయపరచాడు. నీకే చెప్తాడు ఆయన. ఎవరితోటి? నీకు ఆయన కావాల్సిన నువ్వు కావాలంటే నీతోనే మాట్లాడతాడు ఆయన, అంతేగాని వేరే వాళ్ళతో చెప్పడం. అలా మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? దేవునితో ఏకాంత సహవాసం కావాలి. పరిచయ సిద్ధపడ్డ ప్రభువారు 40 దినాల అరణ్యంలో ఉన్నాడు. పౌలు గారు కూడా అరేబియా దేశములకు వెళ్ళి ఎవరిని సంప్రదింపక, అప్పటికే అపొస్తలులు 11 మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సంఘము నిశ్చయములో వాళ్ళ దగ్గర వెళ్ళలేదు. అయ్యా ప్రభు కనపడ్డాడు, నన్ను ఏం చేయడం అడగలేదు, ఒక్కడే అరేబియాకి వెళ్ళిపోయాడు. పిలుపు పొందుకున్నాడు, నిత్యం దొరికింది, వచ్చి దమస్కు వచ్చాడు. ఆ తరువాత వెళ్ళే విషయంలో పెద్దల్ని కలిశాడు. రక్త మాంసములతో నరమాహతులు నేను సంప్రదింపలేదు. నీకు పని ఇచ్చేది ఎవరు? నువ్వేం పని చేయాలి చెప్పేది ఎవరు? ఈ రోజున అనేక మంది విశ్వాసులకు, శిష్యులకు, సేవకులకు వారి పిలుపు ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ అనుభవం లేకుండానే క్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన బాప్తిస్మం పొందిన పిదప, అనుభవం శోధింపడిన పిదప వెంటనే స్వార్థ ప్రకటిస్తూ ఆయన పిలుపు నిశ్చయం చేసుకున్నాడు. మత్తయి సువార్త తేటగా ఉంటుంది ఆయన పిలుపు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే ఎంత తేటగా ప్రభువారి పిలుపు గురించి ఆయన పరిచయం రాయబడిందో. ఒక్క మాటలో 2 మాటలు రాయబడి అక్కడ చూడండి. ఏదో 4వ అధ్యాయంలో ప్రభువారి పిలుపు మరియు పరిచర్య. 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక చెప్పుచు మొదలుపెట్టిన తర్వాత 28వ వచనం, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు. 28వ వచనం, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన స్వార్థ ప్రకటించచ్చు. ప్రజలలోని ప్రతి వ్యాధిని, ఏ వ్యాధులమ్మా? కుండెనా? ప్రతి వ్యాధి అంటే ఇక ఆయనకు అసాధ్యమంది ఏది లేదు. బోధిస్తున్నాడు, దేవుని రాజ్యం స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఒకటి స్వస్థలు కాదు. ఈరోజు మనం బోర్డులో పెడతాం స్వస్థ పరిచర్య. ప్రభువాడిది అది కాదు. ముందు ఏ పరిచర్య? బోధించి స్వార్థ పరిచర్య. ఆ తర్వాత శారీరక స్వస్థత. ప్రభు మొట్టమొదటి చేసేది ఆత్మీయ స్వస్థత. రక్ష పొందాలి, మానవ మనసు పొందాలి, ప్రభువును అంగీకరించాలి, నిత్యత్వంలో నాతో పాటు ఉండాలి. ఇది మొదటి ప్రాముఖ్యత ప్రభువుకి. ఆ తరువాతే ఈ లోక సమయం అక్కర్లు కానీ, ఆరోగ్యాలు కానీ, ఐశ్వర్యం కానీ ఏదైనా సరే. అందుకే మొట్టమొదట బోధించుచు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు సంచరించెను. ఎక్కడి నుంచి వచ్చింది పిలుపు? తన ఏకాంత ప్రార్థన ద్వారా స్థిరపరచబడి. పౌలు గారు కూడా అరేబియాకి వెళ్ళాడు, స్థిరపరచబడ్డాడు, వచ్చి పరిచర్య ఆరంభించాడు. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచిన ప్రకారం నన్ను పోలి నడుచుకుంటాను. 9వ అధ్యాయం 9వ అధ్యాయం ఇంకో మాట, సువార్త ప్రకటన. 9వ అధ్యాయం ఆరంభంలోనే శ్రమలు. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులు, ఎప్పుడు చెప్పి చూసారా, వాడిని అరేబియాకి వెళ్ళిపోయాడు, మధ్యలో కొంత గ్యాప్ ఉందన్నమాట. దమస్కు తిరిగి వచ్చాడు కదా, వచ్చిన తర్వాత దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండాను. వెంటనే సమాజ మందిరములలో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఏం చేయాలా? ఏం ప్రకటించాలి మనం?
ఏం ప్రకటించాలి? యేసు దేవుని కుమారుడు. ఇదే స్వార్థ. తర్వాత చూస్తే అక్కడే శ్రమలు మొదలైపోయాయి. వినవారందరూ ప్రార్థన ఉంది. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసి వాడితేనే కాదని వారిని బంధించి కొనిపోవటకు ఇక్కడ కూడి వచ్చినని చెప్పుకుని. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు యూదుల కలవరపరిచారు అనే దేవుడు గదికి వెంబట యూదులను చంప ఆలోపించగా, అతను చంపాలి. రాత్రి వాళ్ళు దాని దగ్గర కాచుకొని ఉన్నారు. శిష్యులు రాత్రి వాళ్ళు అతని తీసుకుపోయి గంపలో ఉంచి గొడవ కిందకి దింపారు. ఇలా ఆరంభంలోనే క్రీస్తు కోసమే శ్రమలు, క్రీస్తు కోసమే నిందలు, చంపబడే స్థితి. యూదులంతా వ్యతిరేకమైపోయారు, కానీ భయపడలేదు. ప్రభువు తోడుగా ఉండి బలపరుస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. ప్రభువును కూడా ఎన్నోసార్లు చంపాలని చూశారు, కానీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ప్రముఖమైన మాట శ్రమలు, ముఖ్యంగా శ్రమలు. క్రీస్తు ప్రభువారి జీవితంలో శ్రమలు, అలాగే పౌలు జీవితంలో శ్రమల ఆరంభం మనం చూద్దాం. గలతీ పత్రిక వెళితే గలతీ పత్రిక మొదటి అధ్యాయము చూడండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఇది ప్రభువారి మనస్సు. ప్రభు యొక్క గురి, ఉద్దేశం తండ్రిని సంతోష పెట్టడం, తండ్రి మాటకు లోబట్టు. పౌలు గారి జీవితంలో కూడా ఎన్నడూ తన జీవితంలో మనుషులను సంతోషపెట్టే జీవితం లేనే లేదు అని అంటాడు. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టేవాడైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఎవరంట? క్రీస్తు దాసుడు. కొద్ది వాళ్ళకి దాసుడు అంటే ఎందుకు? కానీ ఏ అధికారం ఉండదు. యజమాని చేతిలో ఉండవలసిందే, యజమాని చేతిలో బతకాల్సిందే, యజమాని చిత్తాన్ని జరిగించాల్సిందే. అంతేకాని తన సొంత ఆలోచనలు ఉండడానికి వెళ్ళారు. క్రీస్తు దాసుడు. నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే నేను క్రీస్తు దాసుని కాకయే పోదును. మరి మనం ప్రభువులు నడుచుకోవాలంటే పౌలు గారు చెప్పిన ఈ మాదిరి ఉంది కదా, ప్రభువును సంతోషపెట్టే జీవితాలు ఉన్నాయి. నీళ్ళు అన్నారు మనుషులు సంతోషపెట్టే జీవితాలా, ప్రభువును సంతోషపెట్టే జీవితాలు. తర్వాత అంటాడు చూడండి, రైతు 11వ వచనము, సహోదరులారా నేను ప్రచుర స్వార్థ మనుష్యుల యోచన ప్రకారమైంది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుల వలన నేను దానిని పొందలేదు, నాకెవ్వడు దానిని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలు పరిశుద్ధ వలన. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు చెప్పండి? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు బోధ? ప్రభువు పాదాలు కదా. ఎవరి దగ్గరమ్మా? ప్రభు దగ్గర. మనం ఎక్కడ నేర్చుకోవాలి? మనం కూడా వాక్యం పట్టుకొని ధ్యానం చేస్తూ ఆయన పాదాల చెంత కూర్చుంటే మాట్లాడాలి నీతో నాతోటి. చెప్పండి. ఈరోజు సూటిగా ఒక మాట అడుగుతున్నారు, మీరేమనుకోవద్దు. కరెక్ట్గా బైబిల్ చేత పట్టుకొని కూర్చొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించి ఎన్ని రోజులైంది నీ జీవితంలో? చెప్పు, ఎన్ని రోజులైంది? ఆదివారం చేతికి పట్టుకొని వచ్చి రెఫలు తిప్పడం కాదు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఆదివారం మొక్కరించి అందరూ ప్రార్థన చేయడం కాదు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రత్యేకంగా ప్రభువా నాతో మాట్లాడు,
నా జీవితపు గురి గమ్యం తెలియజేయండి, నేనేం చేయాలో నాకు బోధించండి ప్రభువా అని ఒక తీర్మానం చేసుకొని నీ భవిష్యత్తు పట్ల, నీ జీవితం పట్ల దేవుడి చిత్తం మీద తెలుసుకోవటానికి కూర్చొని ఒక దినాన్ని ప్రత్యేకించుకొని దేవునితో మాట్లాడిన, సహవాసం చేసిన, ప్రార్థించిన ఆయన స్వరం ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది కదా. జీవితమంతా మనుషులను సంస్పెట్టాలని సరిపోతా ఉంది. ఇక దేవునితో మనకి ఎక్కడ స్థానం ఉంది? ఇక్కడ ప్రార్థన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు, ఆయన స్వరమైన ఆలోచన లేదు. కానీ ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. ప్రభువును బలపరచు, ప్రభువును వాడుకు అంటే ఈ రీతిగా వాడుకుంటాడు ఆయన. ఈ రోజున అనేక మందికి తమ జీవిత గమ్యం తెలియకుండా పోతుంది. రక్షణ పొందిన వారు కూడాను, బాప్తిస్మం పొందిన వారు కూడాను, విశ్వాసి శిష్యునిగా మార్చబడిన తర్వాత కూడాను ఏ రీతిగా సంపూర్ణంగా ప్రభువును వెంబడించాలో, మన పట్ల ఉద్దేశం ఏంటో, ఎందుకు పిలుచుకున్నాడు, నన్ను ఎందుకు రక్షించాడో తెలుసుకొని జీవితం కదా. అందుకే దౌర్భాగ్యం అయిపోతూ ఉన్నాం. ఎందుకు జయము లేదు, ఎందుకు ఆశీర్వాదము లేదు, ఎందుకు మంచి దేవుడు జరగట్లేదంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనుషులు సంస్కృతి కార్యములతో వెళ్ళిపోతున్నాం తప్పితే ఆయన ద్వారా పొందే బోధ, ఆయన చెప్పే మాట, ఆయన స్వరానికి లోబడే జీవితం లేకుండా పోతే ఈరోజు మన ఉన్నాయి. ఎటువంటి సందేహం లేదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, చూడండి, నేను చెప్పే బోధ, నేను సువార్త మనుషుల ద్వారా పొందుకోలేదు, కానీ ఆయనే ప్రభువే యేసుక్రీస్తు బయలుపరచడం వల్ల అది నాకు లభించను. అంటాడు చూడండి దయతో. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, 23వ వచనం, మునుపు 1:23, మనలో హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును విని నన్ను బట్టి దేవుని మహిమ పరచి. ఎవరిని బట్టి చెప్పండి? పౌలుని బట్టి. ఎవరికి మహిమ? ఎలాగా? ఒకప్పుడు తన జీవితం ఇది, ఇప్పుడు తన జీవితము. ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత 2 భాగాలు చేస్తున్నాడు మన జీవితాన్ని. రక్షణ పొందక ముందు, రక్షణ పొందిన పెదప. ఏ మార్పు ఉండదు, అదే సేమ్ కాపీ, జెరాక్స్. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే. పౌలు జీవితం అలా కాదు, మునుపు ఇప్పుడు. మునుపేమో క్రీస్తు విరోధి, ఇప్పుడు క్రీస్తు కోసం ప్రాణం ఇచ్చేవాడు. మునుపు సంఘాన్ని హింసించేవాడు, ఇప్పుడు సంఘాలు కడుతున్నాడు. మునుపు తాను బోధించిన తన విశ్వాసాన్ని విడిచిపెట్టి హింసించేవాడు, ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. ఏది మార్పు మన జీవితాల్లో? ప్రశ్నించుకో ఒక్కసారి. దేవుని సన్నిధిలో ప్రభుని అడుగుతూ ఉండగా ఏ మార్పు నీలో జరిగింది? నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచన, నీ క్రియలు, నీ జీవిత విధానము, నీ జీవిత యొక్క ప్రయారిటీస్ లేదా ప్రాధాన్యతలు మారిపోయాయా? ప్రభుని సంతోష పెడుతున్నావా, మనుషులను సంతోష పెడుతున్నావా? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ప్రభు కోసమా, మనుషుల కోసమా? అందుకంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట ప్రభు కోసం బ్రతుకుతాను. ఇదే కదా క్రీస్తు ప్రభు వారిని పోలిన జీవితము. అందుకే ధైర్యంగా అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. 2వ అధ్యాయంలోనే కొంచెం ముందుకెళితే కొన్ని ప్రాముఖ్యమైన మాటలే గుర్తు చేస్తాం. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చూడండి. 2వ అధ్యాయము
19 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా, ఎవరితో కూడా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలననే చాలు. నేను క్రీస్తుతో కూడా సిలువ, ప్రభు తాను పెట్టి సిలువ పెట్టి ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడకొడితే తను తాను తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాడు. పౌలు గారు ఇంకొక మెట్టు ముందుకెళ్ళి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సిలువ వేయబడిన జీవితము ఏంటది? క్రీస్తుతో కూడా. ఎంత ఆత్మీయత ఉంది కదా ఇందులో. ఆయనతో చనిపోయాను, ఆయనతో లేచాను, ఆయనతో నడుస్తున్నాను. ఇది నా జీవితం కాదు, ఇది నా జీవితం కాదు. ఇప్పుడు నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన క్రీస్తు కొరకే. ఎంత గొప్ప సాక్ష్యం కానీ. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. తిమోతి పత్రిక అయితే ఇంకా తేడాగా అంటాడు. చూడండి, తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14 చూద్దాం. 2 తిమోతి 4:14 చూడండి పెద్దలు. చూడమ్మా, 2 తిమోతి 4 పెద్దలు. 2 తిమోతి 4 అమ్మా. కంచెలవాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతని ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై జాగ్రత్తగా ఉండము, ఎదిరించాను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవరు నా పక్షం నిలవలేదు, అందరూ నన్ను విడచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ప్రభు మాట కదా ఇది. తండ్రి వీరేమి చేసిన విడిని క్షమించు. అందరూ విడిచిపోయారు, అది వారికి నేరము ఎంచబడకుండునుగాక. తర్వాత అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అనేయులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలచి లేదా నా పక్షమున ఉండి నన్ను ఎవరు బలపరచాలి? నన్ను ఎవరు మన పక్షాన ఉండాలి చెప్పండి? ఎవరు? ప్రభువే. విశ్వాస యాత్రలో అందరూ విడచిన, లోకమంతా వ్యతిరేకమైన మనం బ్రతకాలి అంటే, ఆయన కోసం బ్రతకాలి అంటే, ఇదిగో ప్రభు మన పక్షమును ఉండి మన బలపరిచి చివరికి సింహముల నోట నుండి తప్పించాను. ఏంటి సింహం? దానిలాగా సింహంలో వేయబడ్డా? లేదు కదా. చూడండి, 29 ఏమంటున్నాడు, జనులందరూ దాని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన కానీ నేను సింహము నోట నుండి. ఎవరా సింహము? రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తి పోలికి చెప్తున్నాడు, మాట్లాడకుండా, పేరు పైకి చెప్పకుండా. సింహము నోట చనిపోయే స్థితి, కానీ ప్రభు తప్పించాడు. ఎలా తప్పించబడ్డాడమ్మా? ఎలా తప్పించబడ్డాడు? అందరూ విడచినా క్షమించే మనస్సు. అందుకే అని అంటాడే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఏంటి ఆ మనస్సు?
ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు, జాలి గల మనస్సు, ప్రేమ గల మనస్సు, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. క్రీస్తును పోలి నడుచుకున్న జీవితం. మనకు మాట చెప్పాలంటే క్రీస్తు వారితో పోల్చుకుంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టారు కదా. ఆయన తల మీద ఏం కొట్టారు? ముండ్ల కిరీటం. ఎవరి తల మీద? ప్రభువు తల మీద. ఎప్పుడు చెప్పండి? శిలువ పడబడే ఆ ముందు రోజు రాత్రి. కానీ పౌలైతే తన జీవితకాలం అంతా తన శరీరంలో ముళ్ళు మోస్తూనే ఉన్నాడు. ఏంట ముళ్ళు? అపవాది దూత. ఎవరంటే అపవాది? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నలగొట్టడానికి నా శరీరంలో ఒక ముళ్ళు, నా శరీరంలో ఒక ముళ్ళు. ఎందుకంట? అత్యధికముగా హెచ్చిపోకుండా నన్ను నలగొట్టుటకు సాతాను దూత. ఎక్కడో సాతాను దూత? ఆయనలోనే ఒక ముళ్ళు పెట్టాడు ప్రభువారు. ఆ ముళ్ళు లేకపోతే మనం అంటాం నా అంతటా వాడు లేడు. అంతే కదా. అపొస్తలులుగా పిలువబడ్డ వారిలో ఎందరికో లేని కృప ప్రభువారు పౌలుకి ఇచ్చారు. ఆయన చేతి వస్త్రము తాగితే స్వస్థత, ఆ నీడ పడితే స్వస్థత, ఆయన వాక్కు అనేక రీతిగా బలపరిచాడు. 3 ఖండాలకు సువార్త తీసుకువెళ్ళాడు. ఇంతగా వాడబడ్డప్పుడు తనలో ఏమాత్రమైన అతిశయం ఉంటుందేమోనని అతిశయపడకుండా సాతాను దూతగా ప్రభు అనుమతించి తన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. కదిలితే వ్యాధి, నలకొట్టడానికి ప్రభువారు ఒక్కసారి నలకొట్టబడితే పౌలు గారు జీవితకాలం అంతా నలకొట్టబడుతూనే ఉన్నాడు కదా. ప్రభువారు ఒక్కసారి శ్రమ పడితే పౌలు గారు జీవితకాలం అంతా శ్రమ పడుతూనే ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, ఏం అంతమంది ప్రార్థన చేశాడు కదా, 80 స్వస్థ ఇచ్చాడు కదా, ప్రార్థన చేసుకోవచ్చుగా. చేశాడు. 3 సార్లు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ముమ్మారు వేడుకున్నారు. ప్రభు అంటాడు, నా కృప నీకు నా. కొన్నిసార్లు ప్రభునో అంటాడు, అంతే. నా కృప చాలంతే. ఆ ముళ్ళు ఉండాలి, నేను బలపరుస్తూ ఉంటాను, నీ కృప చూపుతూనే ఉంటాను, కానీ ఆ ముళ్ళు తీసి వేయను. చరణుడైతే ఏమంటున్నాడు? అది నా యొద్ద నుండి తొలగపోవాలని ముమ్మారు ప్రభుని వేడుకుంటుంది, కానీ అందుకు నా కృప నీకు చాలును. బలహీనత నా శక్తి పరిపూర్ణమవుతుంది చాలు. ఏం చెప్పడం ప్రభు? నువ్వెప్పుడు బలహీనడవో అప్పుడు నా వైపు చూస్తావు, నా శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరు పోలి నడుచుకుంటున్నాం మనం? ఈ లోకంలో ఎవరు నీకు నాకు మాదిరి? వ్యర్థమైన మనుషులు, నీలనాల గతించిపోయే మనుషులు, నీలనాల మట్టి పాలే మనుషులు కాదు. నీ సృష్టికర్త, నీ ప్రభు, నీ రక్షకుడు, సజీవుడు, యుగ యుగాలు రాజ్యమేలే క్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి కావాలి. ఆయన మాదిరి కలిగినప్పుడు, ఆయన ఎప్పుడు నడిచినప్పుడు, ఆయన వలె ఆయన స్వరూపులకు మార్చబడినప్పుడు యుగ యుగాలు నీవు నేను ఆయనతో జీవిస్తాం. ఇదే స్వార్థ. పౌలు గారు తన జీవితంలో ఏనాడు కృపకు దూరం కాలేదు. దినదినము కృప బలపరుస్తూ ఉంది. బలహీనతలో కునిగిపోలేదు, బలహీనతలో దేవునికి దూరం కాలేదు. శ్రమకని కష్టం వచ్చినప్పుడు ప్రభు నాకు కష్టం పెట్టామని చెప్పి ప్రభు దూరం కాదు, ప్రార్థన చేశాడు. తీసేయాల ప్రభు, నా కృప చాలన్నాడు. సంతోషముగా తన శరీరములో తన జీవితము చివరి ఆ మరణ సమయం వరకు కూడాను ఆ ముళ్ళును భరిస్తూనే వచ్చాడు. ఎక్కడ బయట కాదు ముళ్ళు, తన శరీరంలో ముళ్ళు. నేను జ్ఞాపకం చేస్తున్నాను.
ఎందరము చిన్న శ్రమ కలగగానే, శోధన కలగగానే, నష్టం కలగగానే, లేదు నీ ప్రార్థన దేవుడు వినకపోతే ఎంతమంది దేవుడు దూరం అయిపోతున్నారు కదా. నీ ప్రార్థన లేదనుకోండి, నీ జవాబులు అనుకోండి, ఇక దేవుడు లేదు, దెయ్యం లేదు, నా బ్రతుకున్నది ఏమైనా చేస్తాను. కానీ అపొస్తలుడైన పౌలు గారి జీవితంలో భయంకరమైన వేదన, శ్రమ, ముళ్ళు. ప్రభువుని అడిగాడు, తీయలేదు. ఆయన 3 సార్లు అడిగాడు, ఒప్పుకోలేదు. ఉండాలి అన్నాడు. కానీ వెంటనే తన జీవితంలో లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు. భయపడలేదు, సనగలేదు, దూరం కాలేదు. నీ కృప చాలయ్యా, సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇది మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? అందుకే క్రీస్తు ప్రభువాన్ని పులిచిన ప్రభుని మందు ప్రముఖిస్తాడు. ఈ రోజున ప్రతి స్థితిలో ఆయన మన గురి గమ్యం కావాలి. ప్రభు వైపు చూడగలగాలి, ప్రభుని ప్రార్థించగలగాలి, ఆయన వేడుకోగలగాలి. అటువంటి జీవితం నీళ్ళు అలా ఉందా ప్రశ్నించుకున్నా. చూడండి, ముగిస్తుంది. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వాక్యాన్ని వెళితే 13వ అధ్యాయానికి వెళ్దాం. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మరికొన్ని అంశాలు ఉన్నాయి. అక్కడ ఎలా ఆయన జీవితము, ఎలా ప్రభువుని జీవించాడో 13వ అధ్యాయం చూద్దాం. దయతో 13వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ముందు 11కి రండి. 11-19 చూద్దాం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు కుప్ర అంతే సంచరించి కొందరును ఉండేది. వీరు అంత్యోకయకి వచ్చి మాట్లాడచ్చు ప్రభువైన యేసును గూర్చిన స్వార్థ ప్రకటించిరి. చూడండి జాగ్రత్తగా, స్వార్థ అంగీకరించాలంటే ప్రభు సహాయం కావాలి. ప్రకటించినప్పుడు ప్రభు త్వరగా ఉంది కాబట్టి అనేక ప్రభు దగ్గరకు వచ్చారు. అంత్యోకయలో అనేక మంది మారుమనస్సు పొందిన విషయం సంగతి తెలిసింది. విని బర్నబాను అంత్యోకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను గూర్చి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలని హెచ్చరించెను. నిన్నుకొనిన సత్పురుషుడు అంతటా అతడు సౌలును వెదకుటకు ఎక్కడికి? తార్సు, తన సొంత ఊరు తార్సు వాడిన సౌలు తార్సుకి వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకయ వరకు తొలకని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరు? పరిచర్యలో పౌలు బర్నబాల పరిచర్య. చెదరపోయారు విశ్వాసులు. ఇందాక మీకు గుర్తు చేశాను, సువార్త చెప్పే పని, బోధించే పని కేవలము అపొస్తలులదే కాదు. చదివిపోయిన వారందరూ కూడా ఎక్కడ వెళ్తే అక్కడ సువార్త ప్రకటిస్తూ వచ్చారు. 5వ అధ్యాయంలో రాబడిదే మాట. అంత్యోకయలో అనేకులు క్రైస్తవులు చేర్చబడ్డారు. ఈ సంగతి హెడ్ క్వార్టర్స్ తెలిసింది. యేసు నుంచి మనం పంపించారు. మనం వచ్చాడు, దేవుని కృపలో ఉండాలని వాళ్ళు హెచ్చరించాడు. ఆ తర్వాత తనకు ఒక సహకారి కావాలని వెతుక్కుంటూ పౌలు గుర్తొచ్చాడు అతనికి. ప్రభు ప్రేరణతో పౌలు దగ్గరికి వెళ్ళి తార్సుకి వెళ్ళి పౌలు గారిని తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి 1 సంవత్సరం అంతా ఏం చేశారంట? స్వార్థ ప్రకటిస్తే మొట్టమొదట ఈరోజు మనం పిలువబడే పేరు ఏంటది? క్రైస్తవులు. ఎవరు పెట్టబడేది? మొట్టమొదటగా అంత్యోకయలో ఉన్న శిష్యులు విశ్వాసులు శిష్యులయ్యారు. శిష్యులు క్రైస్తవులయ్యారు. క్రైస్తవులు బోధకులుగా మార్చబడారు. ఒక్కో మెట్టు. ఈరోజు ఏ మెట్లో ఉన్నావు? ఇంకా విశ్వాసగానే ఉన్నావా? ప్రభుత్వ జీవితం వచ్చేవారు శిష్యత్వము జీవితాన్ని ధ్యానం చేద్దాం. శిష్యులుగా మార్చబడ్డాం.
శిష్యులుగా మార్చబడ్డావా? క్రైస్తవుడిగా మారిపోయావా? క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తుని మోసేవాడు, క్రీస్తుని ప్రకటించేవాడు. ఏమిట్లో ఉన్నారు? ఒక సంవత్సరమంతా బోధిస్తే మొట్టమొదట ఆంత్యకలో శిష్యులు క్రైస్తవులు పిలువబడ్డారు. 13వ అధ్యాయానికి వెళ్దాం. దయతో 13 13వ అధ్యాయము 4వ మాట వచ్చి చూద్దాం. మొదటి సంఘములో బర్నబా నిగరనబడిన లూకియా ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, అంటే ఉపవాస ప్రార్థన కూడా సేవ, అంతేనా? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును ఏ పనికి పిలిచినో దానికి వారిని ప్రత్యేకపరిచిన వారితో చెప్పారు. ప్రత్యేకపరచబడిన జీవితం. ఏ పనికి పిలువబడ్డావో అన్ని పనులు నీ కావు, గుర్తుంచుకో. అన్ని పనులు నీవి కావు. మనం ఆల్రౌండర్లం కాదు. సంఘంలో కొందరికి కురిపిస్తాడు ఆయన. అంతెందుకు, అపొస్తలులే 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి చేరినట్లయితే పంచిపెట్టే పని కోసమై 7 ఎన్నుకున్నారు. 8 వారు ఆత్మతో నింపబడ్డవాడు, మంచి ప్రవర్తన గలవాడు. ఏ పనికి? భోజనం వడ్డించడానికి. చేయడమా? సంఘంలో గరిబిలైంది, విధవాళ్ళ గురించి చూపు చూశారు. అప్పుడు అపొస్తలుల మాట చూడదు, అపొస్తలులు ఏమంటున్నారు? కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. ఏ పని అది? పంచిపెట్టే పని. పంచిపెట్టడానికి క్వాలిఫికేషన్ ఏంటంటమ్మా? మనకు పంచిపెట్టాలంటే ఎవడు కూర తక్కువ వేస్తారో వాడు ఎన్నుకుంటాం కదా. ఎవరు కూర తక్కువ జాగ్రత్తగా ఉండిస్తారు చెబుతాం. నేను కూడా చెబుతాం, అయ్యా జాగ్రత్త, ఎక్కువ మంది ఉన్నారని చెబుతాం. మనం అట్లా ఎన్నుకుంటాం. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్న పంచిపెట్టడానికి ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 ఎన్నుకోండి. వాళ్ళు ఏం పని చేయాలి? వాళ్ళు పరిచయం. మేమైతే ప్రార్థన యందును వాక్యపరిచయం యందును ఎడతెగక కదా. దేవుడు సంఘములో కొందరికి వారి వారి తలాంతులను బట్టి తన ఉద్దేశాన్ని బట్టి విభజించి పనులిస్తాడు. కృపావరముల వాటిని మనం అనేది ప్రార్థించేవారు, పరిచయం చేసేవారు, బోధించేవారు, స్వార్థ బోధించేవారు, పంచిపెట్టేవారు, ఇలా కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. అవన్నీ ప్రభు పంచిస్తారు. వాళ్ళ సంబంధాన్ని బట్టి, ప్రభు కృపను బట్టి. ఈ బర్నబాను పౌలును ప్రభు అప్పటిదాకా సంఘ కాపరులుగా ఉన్నారు. 1 సంవత్సరం నుండి అంత్యకులు బోధించారు. ప్రభు అన్నాడు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళవలసింది స్వార్థ పనికి వెళ్ళాలి. ఏం చేయాలి? స్వార్థ పని. అక్కడి నుంచి బయలుదేరి ఓడెక్కి కుప్పం నుంచి బయలుదేరి సలామై ఇక ఆ ద్వీపాలన్నీ చుట్టుకుంటూ 3 ఏళ్లకు తిరిగి వస్తారు ఇద్దరు. తను ప్రత్యేకించబడిన పని, ప్రత్యేకింపబడ్డారు దేవుడి పని కోసమై. ఈరోజు మన జీవితాల్లో సంఘములో నీకు నాకు దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో గుర్తెరిగి ఆ పని కోసమే ప్రత్యేకింపబడితేనే అది మనకు ఆశీర్వాదము. అంతేకాదు, దేవుడు నీకు ఇచ్చిన పని నుంచి ఎప్పుడు తప్పుకోవద్దు కదా. ఎప్పుడు ఏం చేయకూడదమ్మా? యోనలాగా పారిపోకూడదు. అలా పారిపోయేవాళ్ళం ఉన్నాం. ప్రభు నీ కృప ఇచ్చి తలాంతులు ఇచ్చి
నా కుమారుడు నా కోసం పని చేయంటే ఏం చేస్తున్నావు? ఎవరో ఏం చేస్తాడు? తర్షీషుకు పోయే ఓడ ఎక్కి కేవు ఇచ్చి అమలు పండుకొని నిద్రపోతూ పారిపోతుంటే ఊరుకున్నాడా దేవుడు? ఏం చేస్తాడు? గొప్ప తుఫాన్. వీళ్ళు బోధించమంటే ప్రకటించమంటే పారిపోతున్నాడు. ఈరోజు సంఘంలో కూడా మనం ప్రార్థన ఎప్పుడో పరిగెత్తడమే, ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూడడం. ఎందుకు? ఏ పని చెప్తాను భయం. అందుకేనా ఏ ఊరికి ఏ పని చెప్పం. ప్రశాంతం కూర్చొని నమ్మడం బాగుండు. వెనక మంది వేస్తుంటారు వెనక. ఎందుకు అనుకుందో అర్థం కాదు. అది కష్టంగా వస్తున్నారు ప్రార్థనకి, దేవుడి సన్నిధికి. దేవుడు ఎవరికి ఏ తలాంతులు ఇచ్చాడో వాటిని ప్రత్యేకిస్తాడో వారిని. ఆ పనిలో మనము చివరి వరకు నమ్మకంగా కొనసాగాలి. పౌలు గారు చేసిన పని అదే. ఆ రోజున ప్రత్యేకపడి ఏం చేస్తాడు? తర్వాత అంతేక సంఘం ఏం చేస్తారు? చౌమతైతో ముగిస్తాను. కాబట్టి వారు పరిశుద్ధాత్మ చేత దాని ముందు వచ్చినాం ప్రార్థన చేశారు చేతులుంచి. అందరూ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపి ఎక్కడ పంపారు? స్వార్థ పనికోసం. ఆ రోజు ఆరంభమైన స్వార్థ పరిచర్య ఆఖరికి చెరసాల్లో వేయబడి తలగొట్టేంత వరకు కూడా పౌలు గారి పరిచర్య ఆగలేదు. పౌలు గారు అంటాడు, నన్ను బలపరిచింది ప్రభువే, నన్ను బలపరిచింది ప్రభువే. ఈరోజు మన పట్ల మన పరిచర్య ఎలా ఉంది? మన పిలుపు ఎలా ఉంది? ఎలా దేవుని కోసం వాడబడుతున్నావు? ప్రశ్నించుకో. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇదంతా ప్రతి విషయంలో కూడా ప్రభువు నడుచుకోవటమే ప్రభువును పోలి. ఈరోజు మనము ఎవరు? మన గురువు. ప్రభు అంటాడు, ఎవరిని తండ్రి అనొద్దు, ఎవరు గురువు అనొద్దు. తండ్రి ఒక్కడే. ఎవరైనా పరలోకమందున్న తండ్రి. గురువు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు అనేక మందులు ఉన్నారు, గురువులు ఉన్నారు కదా. జాగ్రత్త. క్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలి. అదే మన గురి గమ్యము. ఆయన స్వరూపులకు మార్చబడాలి. అది మన పట్ల దేవుని చిత్తము. ఆ చిత్తము తెలియాలంటే మొట్టమొదటగా క్రీస్తు ఎవరో నీకు తెలియాలి. ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన జీవితము నీ కళ్ళ ముందు ఉండాలి. ప్రభువుని తెలుసుకోకుండా పైన తెలుసుకొని ప్రభు అంటే ఉపయోగం లేదు. క్రీస్తువును పూర్తిగా తెలుసుకోవాలంటే వాక్యమే. ఆయన వాక్యం తర్వాత మాట్లాడతాడు. హెబ్రీ 1 చదువు ముగిస్తాను. హెబ్రీ 1 పూర్వదినముల యందు నానా సమయంలో నానా విధములుగా మన పెద్దతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎవరా కుమారుడు? ఆది వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపుడు మన మధ్య ఉంచెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం చదువు, ప్రార్థించు, ప్రత్యేకపడు, సిద్ధపడు, స్థిరపడు. ఆయన కోసం ప్రత్యేకించుకో, కృపను పొందుకో. ప్రభు తోడుగా ఉంటాడు. ప్రభువే నీకు నాకు మాదిరి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలి వలె ఆవరించడం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా ఎవరి వైపు? మనము చూడ పనిలో పరిగెత్తుదాము. ప్రభు చూస్తే చాలు, ఇంకెవరు చూడక్కర్లేదు. నువ్వు ప్రభు చూస్తే ఈ లోకంలో ఇంకెవరు చూడక్కర్లేదు. తగిన సమయంలో గుప్పులిపే దేవుడు ఆయన, పోషించే దేవుడు ఆయన, నడిపించే దేవుడు ఆయన, కార్యం చేసేవాడు ఆయన. ఈరోజు ఒకే తీర్మానం. ప్రభు పౌలు గారి వలె కూడా నిన్ను పోలి నడుచుకుంటాను. పౌలు గారి వలె మిమ్మల్ని పోలి మీ వలె నడుచుకుంటాను. శ్రమ పడదాం, పరిచయం చేద్దాం, ప్రభు రాజ్యాన్ని కడదాం, నిత్యతలో ప్రభుతో యుగాలు జీవిద్దాం.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు, త్రేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు నాకు మనందరికీ దయచేయండి గాక. మాకు ప్రాణం చేసుకున్నాం. ప్రభు కృప చెబితే వచ్చేవారు ఒక అంశము గమనించి